ఆయన ఒకవేళ మా డాడీ చూస్తే? రే రే మీ డాడీ రా, మీ నాన్నరా. అరే సిగరెట్లు పడేయండిరా, రే పడేయండిరా సిగరెట్. సరే ఏమ్రా ఏం చేస్తురు? ఏంలే అంకుల్. అరే ఇది ఎవరి మీద నమ్మకం లేదు. నువ్వు చెప్పు బిడ్డ. సరే నువ్వు చెప్పు. అమ్మ కిట్టిగా ఏమ్రా నెత్తికి నూనె పెట్టుకుని బొమ్మల మధ్యన బొట్టు పెట్టుకుంటే బుద్ధిమంతుడు అనుకుంటే బాడకావు. ఏం పని చేస్తుర్రా మీరు అంతా? ఏ ఆగు, ఏం తక్కువైందని ఇది నేర్చినవురా? ఇది ఒకటేనా, ఇంకేమైనా ఉందా? ఏం పని చేస్తుర్రా మీరు? ఏయ్ ఒక్కడు కూడా కదలదు, కూసో. ఏయ్ కూసోరా, కూసో. ఏమ్రా ఇది ఒకటేనా, ఇంకేమైనా తాగుతానరా? బీరు కూడా తాగుతుర్రా? చెప్పు. లెడ్డడి తాగుతున్నారా? లేదంకుల్, లేదంకుల్. చెప్తావు మీ అయ్యలందరికి చెప్పి మీ సంగతి. రేయ్ నువ్వు ఇంటికి రారా, నీ సంగతి చెప్తా గాని. నడు ఇంటికి తొందర్రా. మా అమ్మ. రే మీ డాడీ ఇంకా కొడతాడు. అరే నీళ్ళు నన్నైతే మా డాడీ కొట్టాడు. ఏమన్నాడు మామ? ఏం కత్తి ఇంటికి వెళ్ళినాక? నాకైతే మా అయ్యకి చెప్తారని భయం రా. రే మా నాన్నకు చెప్పొద్దని చెప్పురా మీ నాన్నని. ఆయనకు తెలిసిన ఏం చేయలే. సరేరా మామ, కలుద్దాం. జాగ్రత్త రా మామ. బాయ్. నాని, డాడీకి బాగా జ్వరం వచ్చిందిరా, పోయి ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకురాపో. నేను పోనమ్మా. పోరా అంటే పోనంటావేంట్రా? పో. నేను పోనంటే పోనమ్మా అని ఏందమ్మా పెద్ద మనిషి? నేను ఏం చేసినట్టు తెలుసా? నేను మా ఫ్రెండ్స్ కలిసి సిగరెట్ తాగుతుంటే, అవునమ్మా సిగరెట్ తాగడం తప్పే, డాడీ చూసి నా ఫ్రెండ్స్ ముందు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిండమ్మా. నా ఫ్రెండ్స్ డాడీ పోయిన తర్వాత నన్ను చూసి నవ్వుకున్నారమ్మా. కనీసం నేను బాధపడుతున్నాను ఆలోచించిన పెద్ద మనిషి కోసం నేనెందుకమ్మా ఆలోచించాలి? గట్టి గట్టిగా అరవకురా, ఆయన వింటే బాధపడతారు. వింటే వినని అమ్మా, నా బాధ కూడా తెలియాలి కదా. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందమ్మా, నేను మీకు నిజంగానే పుట్టానా? రోడ్డు మీద పోయే ప్రతి ఒడితో పోలుస్తాడమ్మా. ఎవడి స్టైలర్గా ఉంటుందమ్మా. లేదమ్మా, డాడీకి నా మీద 1% లవ్ కూడా లేదు. ఇష్టం లేదా? అసలు నువ్వు మాకు పుట్టనే లేదురా. పిల్లలు నాకు పుట్టట్లేదని మీ నాన్నమ్మ రోజు నన్ను తిడుతూ ఉంటే చాలా బాధపడేవారురా మీ డాడీ. ఒకరోజు యములాడ రాజన్న గుడికి వెళ్ళొస్తూ ఉంటే అక్కడ మెట్ల దగ్గర నువ్వు దొరికినావురా మాకు. వద్దని నేను చెప్తూ ఉంటే, లేదు వీణ్ణి మనం పెంచుకుందామని సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించారా నిన్ను మీ డాడీ. ఎప్పుడైనా మీ డాడీ పర్స్ చూసావురా నువ్వు? పర్సులో నా ఫోటో గాని మీ చెల్లి ఫోటో గాని ఉండవురా. ఒక్క నీ ఫోటో మాత్రమే ఉంటుంది. అంత ఇష్టంరా నువ్వంటే మీ డాడీకి. చిన్నప్పుడు వాళ్ళ నాన్న మాట వినకుండా ఫ్రెండ్స్ అందరితో తాగుతూ తిరుగుతూ జీవితమంతా నాశనం చేసుకున్నానని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారురా మీ డాడీ. ఆయన జీవితంలాగా నీ జీవితం కూడా కాకూడదనే నీ మీద కోపం ఉన్నట్టు నటిస్తున్నారు. అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు. నువ్వంటే చాలా ఇష్టం రా మీ డాడీకి. ఆ రోజు నువ్వు 2000 అడిగితే తీసిచ్చింది మీ డాడీనేరా. నేను వద్దని చెప్తే మీ డాడీ ఏమన్నాడో తెలుసా?
ఏం చేస్తున్నావు ఇకరా? ఇగో ఈ పైసలు తీసుకుపోయానికి. ఆనికెందుకండి? అరే మన కాడ తప్ప ఇంకెవరు ఉన్నారే? ఇచ్చే. సరే మీరిచ్చారని చెప్తా. వద్దే, ఈ పైసలు నేను ఇచ్చానని వానికి తెలిస్తే నా మీద ప్రేమ ఎక్కువైతుంది. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో అంత వీక్ అయిపోతాం. నా కొడుకు నన్ను ప్రేమించొద్దు, వీక్ అయిపోదు. వాడు ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలనే. ఎట్నట్టు నాన్న కీపు. సరే My dad is my hero. అరే కాలేజీ పోయేటప్పుడు నెత్తి నూనె పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలరా? పో నెత్తి నూనె పెట్టుకోపో. అగో ఇదేంద్రా మళ్ళా కొత్తగా? పో నూనె పెట్టుకోపో. అరే చెప్పేది నీకేరా, నెత్తికి నూనె పెట్టుకొని పోమని చెప్తే అట్నే పోతున్నావు. అరే రే రాహుల్, ఏందో ఈడు చెప్తే విననే వినడు, ఎప్పుడు ఇట్నే చేస్తాడు. ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఈరోజు మేడం బర్త్డే అంట కదనే? అవునానే, అందుకేనా మేడం రావడానికి ఇంత లేట్ అయింది ఉండొచ్చు. మేడం బర్త్డేనా? మేడం హ్యాపీ బర్త్డే మేడం. హే మేడం వచ్చిందే. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. మేడం హ్యాపీ బర్త్డే. మేడం హ్యాపీ బర్త్డే. మేడం హ్యాపీ బర్త్డే. నేను చెప్పొద్దా? మేడం వెయిట్. యాక్చువల్లీ ఇవాళ నా బర్త్డే. నేను ఇవాళ మీ క్లాస్కి రావడం లేదు, అది చెప్పడానికే వచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కనీసం విషెస్ కూడా చెప్పనేకుండా చేశారు కదరా ఎదవల్లారా. అరే మావా, ఒక 500 ఉన్నాయా? అంటే మేడం బర్త్డే కదా, కేక్ కట్ చేస్తా. 500? 5 రూపాయలు కూడా లేవు. అయినా మన బాయ్స్ దగ్గర ఎక్కడుంటాయిరా? ఒరే ఒక పని చేయరా, పోయి అమ్మాయిలను అడుగు. వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ అమ్మో వాళ్ళ అయ్యో ఇచ్చిన పైసలు ఉంటాయి. పోయి వాళ్ళని అడగరా. సరేరా. 500 ఉన్నాయా? తాగడానికి గంజా లేదంటే లవర్ వచ్చి లస్సీ అడిగిందండి ఇలాంటోడు. నాకు లేవురా, పోరా. ఒక 500 ఉన్నాయా? అబ్బా నా దగ్గర ఉన్నాయి గానీ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి. బ్యాంగిల్సా? హే, ఒక 500 ఉన్నాయా? అబ్బా మా నాన్న తడతాడు. హే అఖిల, ఒక 500 ఉన్నాయా? నీకు 2 days ఇచ్చేస్తా. ఓకే ఇస్తా. లంచ్ లో ఇస్తా, బ్యాగ్ లో ఉన్నవి. ఓకే. ఒక 2 days తర్వాత ఇవ్వాలి. ఓకే అఖిల, ఓకే థ్యాంక్ యూ. నైట్ పార్టీకి 500 సెట్రా. అరే సెట్ అయ్యారా? నేను కూడా వస్తారా? జేబులో 5 రూపాయలు లేనోడికి నేను పార్టీలు ఇవ్వనురా.
మేడం అలాగైనా ఫ్లడ్ చేయాలి ఈ కేక్ ఇచ్చి. డోర్ కూడా వెళ్ళేదండి. మేడం 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 ఏంటి అంతా చీకటిగా ఉంది? చీకటంటే నాకు ఇష్టం. మేడం నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను మేడం, ఇక్కడ ఇంకోలా ఉంది. నాకు చీకట్లో ఉండడం ఇష్టం రాహుల్. అందుకే అప్పుడప్పుడు చీకట్లో ఉంటాను. ఎందుకు మేడం? రా రాహుల్ రా, ముందుకురా. నాకు వెలుగుంటే నచ్చదని చెప్పానుగా. సారీ మేడం. హ్యాపీ బర్త్డే మేడం. నాకు ఇష్టముండదు ఈ బర్త్డేస్, ఫెస్టివల్స్ ఇలాంటివన్నీ ఇష్టముండవు. మెయిన్గా హ్యాపీ బర్త్డే, హ్యాపీ దసరా, హ్యాపీ పొంగల్ అంటారు. ఎక్కడ హ్యాపీగా ఉన్నా నేను? ఎందుకు హ్యాపీగా లేరు మేడం? ఒంటి మీదకు 30 వచ్చాయి, పెళ్ళి కూడా కాలేదు. ఏం చెప్పాలి నా బాధ నీకు? చెప్పుకునే అంత పెద్దవాడివి కూడా కాదు. చెప్పండి మేడం. నేను నీకు చెప్పను. ఊరుకోండి మేడం, చెప్పండి మేడం, పర్లేదు. మేడం మేడం ఏంటి సైలెంట్ అయిపోయారు? మేడం ఏంటి రాహుల్ భయపడుతున్నావ్? ఇదేనా ప్రపంచం? మేడం 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 భయం వేస్తుంది మేడం. మేడం మేడం ఆట పట్టియకండి మేడం. మేడం 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 హే రాహుల్ వచ్చినావా? వచ్చినా మేడం. హ్యాపీ బర్త్డే మేడం. నాకు ఇవన్నీ ఇష్టముండదబ్బా. సర్లే నువ్వు తెచ్చావు కదా, కట్ చేస్తానులే. మీకోసమే మేడం. స్పార్కల్ వెలిగించు. ఓ క్లాప్స్ కొట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి చేతులు వణుకుతున్నాయి? వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ. ఏం జరుగుతుందిరా ఈడ? మేడమా దెయ్యమా?
రాహుల్ మేడం బీర్ తాగుతావా? అది ఇప్పుడైనా అనుకుంటుందండి. తాగను మేడం, అలవాట్లేదు. మేడం మీరు తాగుతారా? అవును తాగుతాను, అందుకే కదా నిన్ను కంపెనీ అడిగాను. బ్యాడ్ లక్, నువ్వే తాగినాను. నేను తాగుతాను మేడం. రాహుల్ వద్దు రాహుల్. మీకోసం తాగుతాను మేడం. రాహుల్ నా కోసం నీ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు రాహుల్. లేకలకు ఒకసారి అడిగిల్లు, నేను తాగుతాను మేడం. వద్దు రాహుల్ ప్లీజ్. మేడం నేను తాగుతాను మేడం. ఏయ్ ఆగురా, గ్లాసెస్ తెస్తా. సమయం ఉందేంటి? కొంచెం పోయింది మేడం, కొంచెం. ఇది నీకు. హ్యాపీ బర్త్డే మేడం. ఎంతైనా కేఎఫ్ లైట్ ఇచ్చే కిక్కు ఏ బీర్ ఏది మేడం. మేడం మీరు ఏమైనా లవ్ చేసిర్రా? తెలుసు మేడం, మీరు ఎవరో కాలేజీలో లవ్ చేసి ఉంటారు, వాడు మీకు హ్యాండ్ ఇచ్చి ఉంటాడు, అప్పటి నుంచి మీకు లవ్ అంటే నచ్చదు, అంతే కదా మేడం? క్వశ్చన్స్ నువ్వే అడిగి ఆన్సర్స్ నువ్వే అడిగి. నేనెవ్వరిని లవ్ చేయలేదు, చెయ్యను కూడా. మేడం ఏ అమ్మాయి అయినా లవ్ చేయాల్సిందే మేడం. ఓహో, నువ్వెవరిని లవ్ చేయలేదా? చేసినా మేడం, ట్రూగా లవ్ చేసిన. 10th క్లాస్లో మేడం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లని చూసి లవ్ చేసినా మేడం. చాలా మాట్లాడుకున్నాం, చాలా తిరిగినాం, ఏమైందో తెలియదు మేడం, సడన్గా పిల్ల కనపడలే. మస్తు బాధపడినా మేడం. కొన్ని రోజులు అయినాక తెలిసింది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట. తర్వాత ఏమైంది? ఐశ్వర్య వచ్చిందా? కాదు మేడం, మా లక్ష్మి వచ్చింది, కానీ దానికి నాకు సెట్ కాలే మేడం. వాళ్ళ నాన్నమ్మ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకున్నదట. మరి నాకు అర్థం కాదు, నా పిల్లవాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుందంట ముసలిది. నాకు అర్థం కాదు, వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు అని పెళ్లి చేసుకుంటే మరి నా పిల్ల జీవితం వేస్ట్ కదా మేడం. మేడం కానీ ఒక్క మాట చెప్తా మేడం, మీరంటే నాకు ఫుల్ ఇష్టం మేడం, పిచ్చి మేడం. జోక్ చేయకు రాహుల్. మేడం బీర్ తాగ ఏ మగాడు అబద్ధం చెప్పడు మేడం. ఇగో ఈ బీర్ మొట్టేసి చెప్తున్నా, మీరంటే నాకు పిచ్చి మేడం. మేడం 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 ఏమైంది మేడం? మేడం మేడం ఏమైంది మేడం? మేడం మేడం రండి రండి మేడం. మేడం
అది డ్రెస్సేనా? స్టడీ